కూల్ డ్రింక్స్, పాప్కార్న్ ఎంత కామనో నేను చూపించే ప్రాబ్లమ్స్ కూడా అంతే కామన్ అంటున్నాడు మన ఆది. ఆ ప్రాబ్లమ్స్ ఏంటో తెలియాలంటే లెట్స్ వెల్కమ్ హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజు టీమ్. అబ్బో ఏ మూమెంట్లు అయ్యా బాబోయ్. స్టార్టింగ్ మళ్ళీ పెట్టండి. ఎందుకండి ఒకే పాటను ఎన్నిసార్లు వేస్తారు? ఒక పాట 2 సార్లు వేసినందుకే నువ్వు అంత బోర్ ఫీల్ అయితే ఒకే పిల్లంతో రోజు కాపురం చేసి మేమెంత బోర్ ఫీల్ అవ్వాలి? తగలయ్యా. అందుకే పిల్లం పక్కన ఉన్న పక్కకు చూస్తుంటాం అప్పుడప్పుడు. అంటే అంటే బేసిక్ గా మగాడికి రెగ్యులర్ వాటి మీద కంటే రేరుగా దొరికే వాటి మీద ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటది. అంటే నేను నచ్చలేదా? మీరు ఇంగ్లీష్ పుస్తకం లాంటి వాళ్ళే నచ్చుతారు కానీ అర్థం కారు. ఏమంటే పెళ్లి రోజు పొరపాటున అందరూ చూస్తుండగా ఒక్క చుక్క చూపించా అంతే, ఆ తర్వాత జీవితాంతం చుక్కలే. ఇదిగో అలక్కే నువ్వు. ఇదిగో బిలేటెడ్ హ్యాపీ వ్యాలంటైన్స్ డే. ఏమండి పెళ్ళైన కొత్తలో ఎర్ర గులాబీ ఇచ్చేవారు, ఇప్పుడేటండి ఈ తెల్ల గులాబీ? అప్పుడు ప్రేమ కావాలని కోరుకున్నా, ఇప్పుడు శాంతి కావాలని కోరుకుంటున్నా. ఏం చేయమంటారండి? లేకపోతే ఇప్పుడు మామూలుగా పెళ్ళంతా ఇలా నడుము పట్టుకుని మనం సరసం ఆడతాం కదండి, దీన్ని నడుము పట్టుకోవడానికి చెయ్యి జాలగా ఒక రబ్బర్ హ్యాండ్ చేయించుకున్నా. ఇలా పట్టుకుంటా, ఇలా పట్టుకుంటా. ఇంతకీ మన పుత్రరత్నం ఎక్కడా? ఏమే వాడు నడుస్తున్నాడా? ఈ ఏరియా ఎన్ని గజాలు ఉందని లెక్కేస్తున్నాడా? రేట్రా వివి వినాయకులు అంటే అబ్బాయిని కనమన్నానండి, వివిని పక్కన పెట్టి వినాయకుని కనింది. అలా అనకండి, వీడు మన బంగారు కొండ. వాడు బంగారు కొండ కాదు, చేమకుర్తి గ్రనైట్ కొండ. ఇటు పక్కరా. ఏమండి సినిమాకి వెళ్దామండి? ఎగరకు అందరూ ఎగిరిపోతారు. పక్కకొస్తే అక్షరం మొక్క రాదు. సినిమా అంటే మాత్రం సినిమాకి వెళ్దాం అంటాడు. మొన్న ఎగ్జామ్లు అండి భీముడు బకాసురుణ్ణి ఎలా చంపాడని 5 పేజీలు రాయమన్నారు. భీముడు బకాసురుణ్ణి గుద్ది 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 అని 5 పేజీలు రాసి చివరిలో చంపాడని రాశాడు. స్వామి ఊరి మీద కుదిలేయాల్సిన నా ఇంటి మీద కుదిలేవా స్వామి? సరే నేను తయారీ వస్తానండి. పోయినసారి కూడా ఇలాగే సినిమాకి రెడీ అవుతాను, లోపలికి వెళ్ళింది. ఇది రెడీ అయ్యే లోపు ఆ సినిమా టీవీలో వేసేది. ఏమండి జంగిల్ బుక్ సినిమాకి వెళ్దామండి? రోజు మిమ్మల్ని చూస్తాక మళ్ళీ జంగిల్ బుక్లు ఎందుకు మనకి? వాడిని ఎత్తుకోండి, నేను ఈలోగా ఆటోని పిలుచుకొస్తాను. వాడిని ఎత్తుకుంటే ఆటోను కాదు అంబులెన్స్ని పిలవాలి. పదా ఇక్కడే ఉంది కదా థియేటర్, పదా. ఏమండి మన అబ్బాయి అలా నెట్టుతుంటే ఎలా అనిపిస్తుందండి? జల్లికట్టు చూసినట్టే ఉంది. నేను చూసుకుంటాను, నువ్వు పక్కరా నాయన. మళ్ళీ ఎందుకు హాల్లో గొడవలు? దేవుడు నీకంటూ బతకడానికి ఒక రోజు ఇచ్చాడు కాబట్టి ప్రార్థన చెయ్యి. పక్కనోడు కూడా బతకాలి కాబట్టి స్నానం చెయ్యి. ఏమండి ఇక్కడ వెయ్యింగ్ మిషన్ ఉంది, నేను వెయిట్ చేసుకోవాలి, చిల్లర ఇవ్వండి. నువ్వు చిల్లరేసి అది ఎక్కితే దాంట్లో ఉన్న చిల్లరంతా బయటకు వస్తుంది. లైన్ అనొచ్చు. ఏమండి నేను మరి సన్నంగా కనబడాలంటే ఏం చేయాలండి? మేము పైకి విమానంలోకి వెళ్ళి కింద చూడాలి. యాహూ నాకు టికెట్లు దొరికినాయి. నీకు ఎంబీబీఎస్ సీటు దొరకలా, టికెట్ దొరికింది. నేను చిన్న వాటికి బాగా సంతోషించేస్తానండి. అవునా? ఇదే అలవాటైంది అనుకో, రేపు గదిలోకి వెళ్ళినందుకే ఆనందపడతావు, వేరే వచ్చి సుఖపడతాడు. ఆ టికెట్ లేవు, 2 కప్పుల సీట్లను ఒక మామూలు సీటు. 2 కప్పుల సీట్లు దేనికండి? నీకొకటి అబ్బాయికి ఒకటి. రండి ఇక చావండి. మిమ్మల్ని మేపాలంటే గాలి జాగ్రత్త కూడా గాలిలో కలిసిపోవాల్సిందే. దాశాంతి బొమ్మేసేస్తారు.
ఏమయ్యా నా సీట్లో కూర్చున్నావంటే లేగు. నువ్వు రాగానే లేచి సీట్ ఇవ్వడానికి నేను పన్నీర్ సెల్వం గారు కాదు, కూర్చో. ఏం మాట్లాడుతున్నావయ్యా? ఏంట్రా ఫస్ట్ మీ మనవరాలను హద్దుల్లో పెట్టుకో. డార్లింగ్. డార్లింగ్ అది అది డార్లింగ్ అంట. అది డార్లింగ్ అంటే సినిమా ఏం చూస్తాం? అది డార్లింగ్ అంట వాడికి. ఎందుకయ్యా కోపడతావు? నీకు ఎలా కావాలితే అలా పిలుచుకో. అది అలా ఉండు. కూర్చో డార్లింగ్. మళ్ళీ డార్లింగ్ అంట వెంట్రా. కూర్చో అమ్మా. అమ్మా కూర్చో బంగారం. రేయ్ నా మీద వస్తావేంట్రా? నేను నీ మీద లేదు, నేను ఊసిన సాటు నువ్వు ఉన్నావు. మరి ఎలా కొట్టాను అడిగితే అబ్బా. ఏంటి కొడుతున్నా? నేను నిన్ను కొట్టలా, నేను కొట్టే చోట నువ్వు ఉన్నావు. చిచి ఎదవ సినిమా అని. రేయ్ ఏమైందిరా? ఆడి హీరో ఏంటండి? ఈ అబ్బా వాడు హీరో కాదు, అది ముఖేష్. ఇంకా హీరో ఎంట్రీ అవ్వాలా? కూర్చో. టూరింగ్ టాకీస్ కాలం నాటు కదా, మీకు తెలియదు అనుకుంటాడు. ఏంట్రా ఇది? ఏం పర్లేదుగా, కాళ్ళు ఎట్టుకోవచ్చుగా. ఎందుకు నేను ఒంగుంటా వచ్చి పైన ఎక్కురా? చంపుతారా రే. హీరోయిన్ చూసావా ఎంత అందంగా ఉందో? ఊరుకో డియర్, కొద్దిగా మేకప్ ఎక్కువ వేసుకుంటే ఆవిడకట్ట నేనే అందంగా ఉంటాను. మారుతి 800 ఎంత క్లీన్ చేసినా BMW కాదు. ఏం మాట్లాడుతున్నారండి? నేను థియేటర్కి వచ్చే దోవలో నా వెనక ఎంతమంది ఫాలో అయ్యారు మీకు తెలుసా? నీ బ్యాగ్ లో వాటర్ బాటిల్ ఉందా? ఉంది. అది తీసి మొహం కడుక్కోవాల్సింది, ఎటోళ్ళు అటు పోయేవాళ్ళు. సినిమా చూడండి పద్ధతిగా. రాజు నన్ను ఎప్పుడు పెళ్లి చేసుకుంటావమ్మా? ఆయనమ్మకి విడాకులు ఇచ్చినప్పుడు. ఏం మాట్లాడుతున్నావయ్యా నువ్వు? కూల్ రాజు కూల్. నువ్వు గోల్ చేయకు, బ్యాటరీ లేని ఫోన్ ఎంత నొక్కినా ఆన్ అవ్వదు. కూర్చోండి. హీరో ఇప్పుడు హీరోయిన్ ని ఇలా అయ్యయ్యో కౌగిలించుకోలేదే. హీరో ఇప్పుడు హీరోయిన్ ని ఇలా ఏయ్, నీకు వాటేసుకోవాలనిపిస్తే వాటేసుకో, అంతేగాని అక్కడ లేని సీన్ చెప్పి ఇక్కడ లేని మూడు తెప్పించుకో నాకు. ఏమండి దోమలు కుడుతున్నాయండి. పుట్టనివే మేం చేయలేని పని అవైనా చేస్తున్నాయి. హీరో హీరోయిన్లు రొమాన్స్ చేసుకుంటున్నారు, మనం కూడా రొమాన్స్ చేసుకుందామా? వాడు చేస్తే రొమాన్స్, నువ్వు చేస్తే అదే నీ క్లైమాక్స్. డియర్, ఆ హీరో లైఫ్ లో ఏం జరుగుతుందో నీకు యాస్టేజ్ జరుగుతుంది ఏంటి? సెకండ్ హాఫ్ లో హీరో క్యాన్సర్ ఉంది, ఇది కూడా వస్తుందా? ఆల్రెడీ ఉందా అంటే ఏంటి నువ్వేదో పెద్ద ఇదిగా నువ్వు క్యాన్సర్ పేషెంట్ లాగా ఉన్నావు, కూర్చో. ఇదేంటి ఇదే ఫస్ట్ షో వచ్చి కొరకడేస్తుందా? అది ఫస్ట్ నైట్ రోజే కొరకబెట్టింది. ఫస్ట్ షో గురించి ఏం చెప్పేవాళ్ళే, పడుకో. ఏంటండి అసలు కరెంట్ ఆపితే చాలు నన్ను ఇలా నేను పట్టేసుకుంటారు. కాదే నీ అమ్మ, ఎవరు ఎక్కడ ఉన్నావు నువ్వు? శాంతి, లైట్లు ఆరిపోయిన తర్వాత లావు ఎక్కుపోయావు శాంతి. అయ్యా అందరూ ఈ రోజు అంతా కరెంట్ రాకుండా ఉండే అంత బాగుంటుంది. అంత బాగుంటుందారా మీకు? కూర్చోపో. పెద్ద కర్మ రోజు పిండం మీద కాకులు వాళ్ళనట్టు ఏంటి? ఏమండి ఈ నలుగురు నా మీద అలాగ వాళ్తే మీకు ఏ లేదు, పాడెత్తి మోసుకెళ్ళటమే నలుగురు కలిసి. కూర్చో, కూర్చోండి. మంచి డైలాగ్ వస్తా చూడండి. నేనంటే ఇష్టమా? కాదండి, ప్రేమ. రెండుకి తేడా ఏంటో? గులాబీ పువ్వు ఉందనుకోండి, ఇష్టపడితే కోస్తాం, ప్రేమిస్తే నీళ్లు పోస్తాం. బా ఎంత మంచి డైలాగ్ అండి అది. నీకు బీకామ్ అంటే ఇష్టమా? కాదండి, ప్రేమ. రెండింటికి పెద్ద తేడా ఏంటి? ఇష్టం ఉంటే బీకామ్ లో కామర్స్ చేస్తాం, అదే ప్రేమ ఉంటే ఫిజిక్స్ చేస్తాం. ఎవడా నువ్వు మధ్యలో వచ్చా? ఎవడో థియేటర్ కి పక్కింటోడి పిల్లలంతా సినిమాకి వచ్చాడంట. మర్యాదగా చెప్తున్నా, నేను కళ్ళు మూసి తెరిచే లోపల నాకు కనపడకూడదు. ఈ అమ్మాయి ఇక్కడికి వచ్చి మొత్తం క్రాస్ కనెక్షన్లేనా? కరెక్ట్ కనెక్షన్ మందేనా? ఎంత మంది ఉన్నారన్నది ముఖ్యం కాదు, ఎవడున్నారన్నది ముఖ్యం. రోజా గారు స్టార్టింగే బాగుంది అండ్ అక్కడి నుంచి ఒక మూవీకి వెళ్ళాలనుకోవటం, ఆ మూవీకి వెళ్ళినప్పుడు జరిగే ఇన్సిడెంట్స్, లోపల రాజుగారికి మీకు కాంట్రవర్సీ అవటం చాలా బాగుంది. అసలు పంచులు మాత్రం పేలుతూనే ఉన్నాయి, నొప్పులు. నాగబాబు గారు చాలా బాగుంది.
అన్ని క్రాస్ కనెక్షన్ ఒకటి జెన్యున్ కనెక్షన్ గర్వంగా చెప్పి ఎవడున్నాడు అన్నది కాదు, ఎంత మంది ఉన్నారన్నది కాదు, ఎవడున్నాడు అన్నది ముఖ్యం. వెరీ గుడ్, మంచి ఇంటెన్ చేసి